జ్యోతి బస్సు దిగింది. టైము 6 గంటలే అయినా శీతాకాలపు పొద్దు కావడం చేత అప్పుడే గుంకిపోయింది. అంకుల్ని కారు పంపించమని చెప్పాల్సింది అనుకుంది జ్యోతి చుట్టూరా అల్లుకుంటున్న చీకట్లని చూస్తూ. ఆ వాళ్ళ జ్యోతి క్లాస్మేట్ రుక్మిణి పుట్టినరోజు. స్నేహితురాళ్ళందరినీ పార్టీకి పిలిచింది. ఆవాళ్లే శ్రీధర్ వాళ్ళ డ్రైవరు జ్వరం వస్తోందని పనిలోకి రాలేదు. ఇవాళ మా రుక్మిణి బర్త్డే, సాయంకాలం 5 గంటలకు పార్టీ అని చెప్తూ నేను బస్సులోనైనా ఆటోలోనైనా వెళతాను అంది జ్యోతి. సాయంకాలం సంగతి కదా, అప్పుడు చూద్దాంలే అని 11 గంటలకి బయటకు వెళ్ళిపోయాడు. అతను మధ్యాహ్నం 4 గంటలకి ఇంటికొచ్చి కాఫీ టిఫిన్ తీసుకుని రోజులా హడావిడి పడిపోకుండా తాపీగా ఆ కబురు ఈ కబురు చెప్తూ కూర్చుండగానే రాజేశ్వర్కి అర్థమైపోయింది ఈయనగారు జ్యోతిని వాళ్ల స్నేహితురాలి ఇంటి దగ్గర దిగబెట్టడానికి ఉండిపోయారని. కాస్త విసుగు అసూయ కూడా అనిపించింది. ఇన్ని సంవత్సరాల దాంపత్య జీవితంలోనూ డ్రైవర్ రాకుండా సెలవు తీసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి సమయంలో రాజేశ్వరి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అబ్బే నాకు ఇవాళ బోల్డ్ అర్జెంటు పనులున్నాయి, 5 అంటే 5కి వెళ్ళడానికి వీలు కాదు, కావలిస్తే రాత్రి 8 గంటలకి వెళదాంలే, కాదు 5 గంటలకే వెళ్లాలనుకుంటే ఏ ట్యాక్సీలోనైనా వెళ్ళిరా అని నిస్సంకోచంగా చెప్పేసేవాడు శ్రీధర్. అలాంటిది ఈ అనాథ పిల్ల కోసం, ఒక స్నేహితుడి కూతురు కోసం అతను అన్ని పనులు మానుకుని కూర్చోవడం రాజేశ్వరికి చిరచిరలాడ్డం మొదలుపెట్టింది. మన రంగన చేత ఆటో తెప్పించి ఆ అమ్మాయిని నేను పంపిస్తానులేండి, మీరు వెళ్ళండి అంది చివరికి ఉండబట్టలేక. అరే నా కోసం ఉండిపోయారు అంకుల్, నేను ఎలాగో వెళ్ళగలను, రోజూ కాలేజీకి బస్సులో వెళ్ళి రావడం లేదా, నాకేం భయం అంది జ్యోతి నొచ్చుకుంటూ. ఇవాళ నాకు అంతగా హడావిడి పనేం లేదు, నిన్ను డ్రాప్ చేసే వెళతాను అన్నాడు శ్రీధర్. చివరికి అతని మాటే నెగ్గింది. కాలేజీకి వెళ్లడం మాట ఎలా ఉన్నా ఇలాంటి సందర్భాల్లోనైనా ఆ అమ్మాయిని కారులో తీసుకుని వెళ్ళకపోతే అతనికేంటో తృప్తిగా అనిపించదు. చేతిలో 2 కార్లు పెట్టుకుని కూడా ఆ మాత్రం సదుపాయం ఆ అమ్మాయికి కలిగించకపోతే ఎలా అనుకున్నాడు. రుక్మిణి వాళ్ళు ఇంటి ముందు కారాపుతూ మళ్ళీ ఎన్ని గంటలకి రమ్మంటావు అని అడిగాడు. మళ్ళీ మీరు రావడం ఎందుకు అంకుల్, వృధాశ్రమ, నేను బస్సులో వచ్చేస్తాను అంది జ్యోతి. సరే చీకటి పడకుండా వచ్చేసాయి అని హెచ్చరించి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు శ్రీధర్. రుక్మిణి ఎంత బలవంతం చేస్తున్నా వినకుండా అందరికన్నా ముందే తిరుగు ప్రయాణం అయింది జ్యోతి. ఒక్కతే ఆటోలో వెళితే భయమేమో అనిపించి బస్సు ఎక్కింది. ఆ అమ్మాయి ఎంత హడావిడి పడ్డా తీరా ఇంటి దగ్గర బస్సు దిగేసరికి చీకటి పడిపోయింది. ఇక్కడికి ఫర్లాంగు దూరం ఉన్నది ఇల్లు, భయమేమిటి అనుకుంది. చుట్టూరా అల్లుకుంటున్న చీకట్లోకి చూసి మనసులో బితుకుబితుకుమంటున్న పైకి ధైర్యం చెప్పుకుంటూ. ఆ స్టాపులో 4-5 అదే బస్సులో నుండి దిగినా అందరూ తలోదారి పట్టడంతో జ్యోతి ఒక్కతే గబగబా నడుచుకుంటూ ఇంటిదారి పట్టింది. అసలే బెదురుగా ఉన్న ఆ అమ్మాయి తన భుజం మీద ఎవరిదో చెయ్యి పడినట్లయి ఒక్కసారి కెవ్వుమంది. పక్కకి తిరిగి చూస్తూ ఎవరో ఒక దొంగ ఒక చెయ్యి అలాగే జ్యోతి భుజం మీదుంచి మరో చేత్తో ఆమె మెళ్ళో గొలుసు లాగేబోయాడు. జ్యోతి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక్క క్షణం నోట్లోంచి మాటగాని చివరికి ఎలాంటి ధ్వనిగాని రాలేదు. తర్వాత ఎలాగో ధైర్యం చిక్కబట్టుకుని గట్టిగా అరిచింది. ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ళెవరైనా వస్తారేమో అని, జ్యోతి అరుపులకి ఎవరైనా వస్తారని ఆ దొంగ కూడా భయం వేసినట్లుంది. మెడలో గొలుసు తింపే కంటే చేతిగాజులు దూసుకుపోవడం సులభమనిపించి ఆమె చేయి పట్టుకోబోయాడు. జ్యోతి గొంతు ఆగకుండా అరుస్తూనే ఉంది. ఆ కంగారులో ఆమె గాని పక్కనున్న దొంగ గాని గమనించనేలేదు. తమ పక్కనే ఒక స్కూటరు ఆగడం, దాని మీద నుండి దిగిన వ్యక్తి తమ దగ్గరికి రావడమూ కూడా. జ్యోతి చేతి మీద వేసిన తన చేతి మీద మరో బలిష్టమైన పిడికిలి ఉక్కులా బిగుసుకుపోయేసరికి ఆ దొంగకి కంగారు పుట్టింది. ఎలాగో తప్పించుకుని పారిపోదామనుకున్నాడు, తనకి అందిన గాజుల జతలతో పాటు. కానీ సాధ్యం కాలేదు. చివరికి అతని చేత 4 తన్నులు తిని దొరికిన తన వస్తువు అతనికి అప్పగించి కాలికి బుద్ధి చెప్పాడా దొంగ. తనకి సహాయం చేయవచ్చిన వ్యక్తికి ఏదైనా ఆపద సంభవిస్తుందేమో, తనిప్పుడేం చెయ్యాలి అని భయంతో దుఃఖంతో గుండెల మీద చెయ్యి అంచుకుని నిలబడిపోయిన జ్యోతి దొంగ పారిపోవడంతో గుండెల నిండా గాలి పీల్చుకుని చాలా థ్యాంక్స్ అండి అంది సంతోషంగా. కాస్త కనుచీకటి పడ్డం ఆలస్యం, ఎంతంత దారుణాలు జరిగిపోతున్నాయి, ఇదిగో తీసుకోండి అంటూ 4 బంగారు గాజులు జ్యోతి చేతిలో పెట్టాడతను. సమయానికి మీరొచ్చారు కనుక సరిపోయింది, నేను అంతరిచినా ఇళ్లల్లో వాళ్ళెవరూ రానేలేదు చూడండి అంది జ్యోతి గాజులు చేతికి తొడుక్కుంటూ. ఆ దొలా నవ్వాడతను. మీ కేకలు వాళ్ళకి వినిపించలేదేమో, వినిపించినా ఏదోలే అని ఊరుకున్నారో, అయినా మీరు దొంగ దొంగ అనేనా అరవాల్సింది,
నేను ఒక ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెనక్కి వెళుతూ ఈ దారిన రావడం జరిగింది. ఇంతకీ మీ ఇల్లెక్కడా? అట్టే దూరం లేదు, అందుకనే ధైర్యంగా బస్సు దిగాను అంది జ్యోతి. పదండి, ఇంటి దాకా వచ్చి దిగబెడతాను. లేకపోతే ఈ కనుచీకట్లో ఇందాకటి దొంగ ఎటునుంచైనా వచ్చి మళ్ళీ మిమ్మల్ని అటాక్ చేయొచ్చు అన్నాడతను. దొంగలించడానికి ప్రయత్నించి చేతకాక వదిలేసిన ఒంటిపేట గోవర్ధన గొలుసుని ఆమె పైట మీద చూస్తూ, ఆ గొలుసులో మంగళసూత్రాలు లేవు, ఈమెకింకా పెళ్లి కాలేదు, చదువుకుంటుందో లేక ఉద్యోగం చేస్తోందో అనుకుంటూ దొంగ పేరు చెప్పగానే మళ్ళీ జ్యోతికి భయంతో చెమటలు పట్టడం ప్రారంభించాయి. తెలిసినవాడో తెలియనివాడో ఇంటిదాకా సాయం వస్తానంటున్నాడు. కాదంటే నేనే ఏదైనా ప్రమాదంలో చిక్కుకోవచ్చు అనుకుంటూ మెల్లగా నడవడం మొదలుపెట్టింది. అతను స్కూటర్ లాక్ చేసి ఆమె పక్కగా నడుస్తూ, చదువుకుంటున్నారా అన్నాడు. అవునండి, BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అంది. అప్పటిదాకా మరిచిపోయిన గొలుసు పమిట లోపల వేసుకుని కొంగు భుజాల చుట్టూ కప్పుకుంటూ. BA అయ్యాక MA చేస్తారా అన్నాడతను. ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదు అన్నట్లు. లేదండి, జాబ్ ఏదైనా చూసుకుందాం అనుకుంటున్నాను అంది. అంతలోనే శ్రీధర్ ఇల్లు సమీపానికి రావడంతో జ్యోతి ఆలోచనలో మునిగిపోయింది. తనని ఆపదలో ఆదుకొని ఇంటిదాకా తీసుకొచ్చి దిగబెట్టిన ఇతన్ని ఇలాగే ఇక్కడి నుంచే థ్యాంక్స్ చెప్పి పంపించేయడమా, లేక లోపలికి తీసుకువెళ్ళి గౌరవంగా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేసి కాస్త కాఫీ అది ఇచ్చి పంపించడమా అని. అంతలోనే జ్యోతికి గుర్తొచ్చింది, అంకుల్ ఇంకా క్లబ్ నుండి తిరిగి వచ్చే వేళ కాలేదు అని. ఆయన లేకపోతే మాత్రం ఏమనుకుని తీసుకువెళ్ళి ఆంటీకి పరిచయం చేస్తే ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటుందా, లేకపోతే అసలే నా మీద అదొకలాంటి అభిప్రాయం ఉన్న ఆమె నన్ను అపార్థం చేసుకుంటుందా అనిపించింది. ఆ రెండవది జరగడానికే ఎక్కువ అవకాశం ఉందేమనిపించి ఇప్పుడు ఇతన్ని తీసుకువెళ్ళి లేనిపోని గొడవల్లో చిక్కుకునే కంటే ఊరుకోవడమే ఉత్తమం అనుకుంది. ఆ అమ్మాయి ఏదో పరధ్యానంగా ఉన్నదని గ్రహించిన అతను ఏం మాట్లాడలేదు. ఇద్దరూ ఇంటిదాకా వచ్చారు. ఇదే మా ఇల్లు, మా అంకుల్ ఇంకా ఇంటికి వచ్చుండ్రు, లేకపోతే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆయనకి పరిచయం చేద్దును అంది జ్యోతి. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు అంటోంది ఈ అమ్మాయి అనుకొని, సరే వస్తాను అని వెనక్కి తిరగబోయాడతను. మీరు చేసిన సహాయానికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సంఘటన నేను జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అంది జ్యోతి, రెండు చేతులు జోడించి అతనికి నమస్కారం చేస్తూ. అతను చిన్నగా నవ్వి వెనక్కి తిరిగాడు. కర్మ, ఇవాళ స్ట్రీట్ లైట్స్ కూడా లేవేమిటో. చీకట్లో ఒక మగవాడితో కబుర్లు చెప్తూ గేటు పక్కన నిలబడి ఉండడం ఎవరికంటనైనా పడిందంటే కొంప మునిగిందన్నమాటే అనుకుంటూ గబగబా గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి. ఇక్కడ కాఫీ తాగి వెళదాం అంది ఉదయం హోటల్ గేటులోకి దారి తీస్తూ. ఉదయం జ్యోతికి 1 సంవత్సరం సీనియరు. పోయిన సంవత్సరం BA పాస్ అయింది. ఒక 4-5 నెలలు ప్రయత్నించగా చివరికి ఒక బ్యాంకులో టెంపరీ ఉద్యోగం దొరికింది. వారం రోజుల కిందటే. క్లాస్మేట్స్ కాకపోయినా కలుసుకున్న వేళ విశేషమేమో ఉదయకి జ్యోతికి ప్రాణ స్నేహం అల్లుకుపోయింది. ఉదయకి ఆ మాత్రం టెంపరీ ఉద్యోగమైనా దొరకడానికి శ్రీధర్ కూడా చాలా సహాయం చేశాడు. తన పొలుగుబడిని ఉపయోగించి ఆమెకి మంచి ఉద్యోగం, పర్మనెంట్ జాబు చూపిస్తానని మాట కూడా ఇచ్చాడు. ఉదయ డ్యూటీలో జాయిన్ అయినాడే ఫోన్ చేసి జ్యోతికి శ్రీధర్కి తన కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆదివారం వచ్చి పర్సనల్గా కూడా థ్యాంక్స్ చెప్తానని జ్యోతికి ఆ వాళ్ళ ఫోన్లోనే మాటిచ్చింది. అన్నట్లుగానే ఆదివారం ఉదయం 8 గంటలకే వాళ్ళ ఇంటికి వచ్చింది. ఉద్యోగస్తురాలు అయ్యో, మరి పార్టీ ఎప్పుడు అంది జ్యోతి ఆ అమ్మాయిని వీధి గుమ్మంలోనే ఎదుర్కొని ఆప్యాయంగా ఆ పిల్ల చేతులు అందుకుంటూ. నీ ఇష్టం, నీకెప్పుడు కావాలంటే అప్పుడే అంది ఉదయ. ముందు అంకుల్కి కనిపించొద్దాం, తర్వాత ఆంటీకి కూడా చెప్దు గాని, అప్పుడు సావకాశంగా కూర్చుని పార్టీ సంగతి ఆలోచిద్దాం అంది జ్యోతి ఉదయని శ్రీధర్ గదివైపుకు తీసుకువెళుతూ. అతను ఆ అమ్మాయి ఆఫీస్ పని అది ఎలా ఉందని అడగడం, అన్నింటికీ సమాధానాలు చెప్పి అతని దగ్గర సెలవు తీసుకుని రాజేశ్వరికి కూడా కనిపించాక స్నేహితురాలిద్దరూ జ్యోతి స్టడీ రూంలో కూర్చున్నారు. బాగా చదువుతున్నావా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అంది ఉదయ టేబుల్ మీదున్న జ్యోతి పుస్తకం చేతిలోకి తీసుకుంటూ. అదే చదవడం నాంచేసింది జ్యోతి. ఏంటా నీలుగుడు, ఎలాగూ ఫస్ట్ క్లాస్ వచ్చేదానికి చదవడం కూడా ఎందుకనా? ఉదయం నవ్వుతుంటే చాలే ధోరణి విసుక్కుంది జ్యోతి. అది కాదు జ్యోతి, నువ్వు కాలేజీకి ఫస్ట్ వస్తే చాలదు, మొత్తం యూనివర్సిటీకి ఫస్ట్ రావాలి. నువ్వు కాస్త ప్రయత్నించి కష్టపడి చదివావంటే అదేమంత మహాభాగ్యం కాదు, తప్పకుండా నీకు వచ్చి తీరుతుంది. స్నేహితురాలు మొత్తం యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందంటే నాకెంత గర్వంగా ఉంటుందో తెలుసా? నేను చదువుతాను, కానీ నువ్వు టైం వేస్ట్ చేయకుండా ఈ బ్యాంకు పరీక్షకు చదువు.
అప్లై చేసి ఊరుకుంటే వచ్చే ఉద్యోగం కాదిది. పోనీ అని టెంపరీగా తీసుకున్న వాళ్ళని పర్మనెంట్ చేసే అవకాశమూ లేదు. పరీక్షలోనూ ఇంటర్వ్యూలోనూ పాస్ అవ్వాల్సిందే. నీకు ఒక పర్మనెంట్ జాబ్, అది మంచి ఉద్యోగం దొరికి మీ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ఉంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినప్పటికంటే సంతోషిస్తాను అంది జ్యోతి. ఉదయ వాళ్ళది చాలా పేద కుటుంబం. తండ్రి 4 ఏళ్ల కిందటే పోయాడు. అందరిలోకి పెద్దదే ఉదయ. ఆమె తర్వాత 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. సంపాదించి ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తున్న భర్త పోయాక వెనక చిల్లి గవ్వ ఆస్తి ఆధారం లేని ఆ కుటుంబ భారాన్ని ఉదయ తల్లే చాకచక్యంగా గడుపు రావడం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద డిగ్రీలున్న వారికే ఉద్యోగాలు దొరకడం కష్టమవుతున్న ఈ రోజుల్లో ఎన్నడో సంపాదించిన తన SSLC సర్టిఫికెట్కి ఉన్నపళంగా ఉద్యోగం దొరకడం అసంభవమని ఆమెకి తెలుసు. అందుకనే భర్త పోయిన వెంటనే పిల్లల కోసం ఆ దుఃఖాన్ని దిగమింగి వాళ్ళ చదువుల కోసం, సంసారం సాగడం కోసం తాను టైలరింగ్ తరగతిలో చేరింది. కొద్ది రోజుల్లోనే అన్ని రకాల కుట్లు, కత్తిరింపులు నేర్చుకుని వాయిదాల పద్ధతి మీద కుట్టు మిషన్ కొనుక్కుని అందరి బట్టలో కుట్టడం మొదలుపెట్టింది. తల్లి చేస్తున్న పని న్యూనతమైనది అనుకోకపోగా పిల్లలందరూ కూడా తీరిక సమయంలో ఇంట్లో ఆ బట్టలకి గుండీలు కుట్టడం, కాజాలు కుట్టడం లాంటి సహాయం చేస్తుండేవారు. ఉదయ కాలేజీ చదువు మానేస్తానంది. కానీ తల్లి బలవంతం మీద చేరింది. ఆ తల్లి అదృష్టం వల్లనే ఆ అమ్మాయికి స్కాలర్షిప్ కూడా దొరికింది. కేవలం డిగ్రీ వల్ల ఉద్యోగం దొరుకుతుందో దొరకదో అని ఉదయ టైప్ కూడా నేర్చుకుని పరీక్షలు పాస్ అయింది. జ్యోతి ద్వారా ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న శ్రీధర్ ఆ అమ్మాయికి తప్పకుండా సహాయం చేస్తానని మాటిచ్చాడు. కాస్త చేతి నిండా జీతం వచ్చే ఉద్యోగాల కోసం ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వాటన్నింటికంటే ఈ బ్యాంకు ఉద్యోగం అయితే త్వరగా పైకొచ్చే అవకాశం ఉంటుందని జ్యోతి అభిప్రాయం. అదే అస్తమాను స్నేహితురాలికి చెప్తుంటుంది. జ్యోతి మాటలు వింటూ నవ్వుకుంది ఉదయ. అన్నట్లు పార్టీ మాట ఏం చేశావు? గుర్తు చేసింది జ్యోతి. మార్నింగ్ షో సినిమాకి వెళదాం అంది ఉదయ. అయితే నువ్వు ఇక్కడే భోజనం చెయ్యాలి అంది జ్యోతి. ఉదయ ముందు కాస్త మొహమాట పడినా చివరికి అంగీకరించింది. సినిమా వదిలేసరికి మధ్యాహ్నం 2 దాటింది. ఇప్పుడు మా ఇంటికి రా, కాఫీ తాగి వెళుదువు గాని అంది ఉదయ. అబ్బా తలనొప్పిగా ఉందే, మా ఇంటికి పోతాను అంది జ్యోతి. ఇద్దరూ చెరో రిక్షా మాట్లాడుకుంటుంటే పక్కనే ఉన్న హోటల్ చూడగానే గుర్తొచ్చినట్లే ఉదయ రిక్షా బేరం మాని హోటల్ వైపు నడిచింది. హోటల్లో జనం కిటకిటలాడుతున్నారు. ఫ్యామిలీ సెక్షన్లో అయితే అసలు ఖాళీ లేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ కూర్చోండి, లేకపోతే కాసేపు వెయిట్ చేయండి అన్నాడు సర్వర్. కారిడార్లో ఒక చివరగా వేసిన 2 కుర్చీలు, ఒక టేబుల్ చూపిస్తూ. ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళిపోవడానికి ఎక్కడైతే ఏమిటి, పద కూర్చుందాం అంటూ ఉదయకి చెప్పి 2 కప్పులు కాఫీ అని సర్వర్కి చెప్పింది జ్యోతి. ఆ కారిడార్కి చివరగా ఒక వాష్ బేసిన్ ఉంది. ఆ బేసిను, అక్కడ చేతులు మొహం కడుక్కుంటున్న మనుషులు, యువతల కూర్చున్న వారికి కనిపించకుండా చిన్న వుడెన్ పార్టిషన్ లాంటిది పెట్టారు. కానీ అక్కడికి వెళ్లేవాళ్లు వచ్చేవాళ్లు మాత్రం విధిగా ఇక్కడ కూర్చున్న వారిని దాటుకునే వెళ్ళాలి. అయినా అదేం పట్టించుకోకుండా ఉదయ, జ్యోతి సర్వరు తెచ్చిపెట్టిన చల్లటి మంచినీళ్లు, ఆ తర్వాత వేడి కాఫీ తాగుతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఇంతలో హలో అన్న పలకరింపు వినిపించి ఇద్దరూ తల తిప్పి చూశారు. చేయి కడుక్కుని వెళ్ళిపోతున్న వ్యక్తి తడిచేయి కర్చీఫ్తో తుడుచుకుంటూ తమకి దగ్గరగా వస్తున్నాడు. నమస్తే సార్, మీరు కాఫీ తీసుకుందామనొచ్చారా? మా ఫ్రెండ్ జ్యోతి అంది ఉదయ అతన్ని విష్ చేసి స్నేహితురాల్ని పరిచయం చేస్తూ. జ్యోతి కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేసి, నీ పరిచయం చేయడం ఏం బాగలేదు అన్నట్లు ఉదయం వంక చూసింది. సారీ, చెప్పడం మర్చిపోయాను. మా బ్యాంకులో ప్రొబిషనరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు గిరిధర్ గారని అంది. అంతలో సర్వర్ బిల్లు తీసుకొచ్చాడు. జ్యోతి చటుకున ప్లేట్లోంచి ఆ బిల్లు అందుకుంది. ఇంకో కప్పు కాఫీ తెచ్చిపెట్టు అని అతనికి చెప్పి, మీరిలా కూర్చోండి, కాఫీ తీసుకుందరు గాని అంటూ తను లేచి ఆ కుర్చీలో గిరిధర్ని కూర్చోమన్నట్లు చూసింది. ఆహా, నా కాఫీ టిఫిను అన్నీ ఇప్పుడే అయ్యాయి. చూస్తున్నారుగా, చేయి కడుక్కోవడానికే వచ్చాను. మీరు కూర్చోండి, పర్వాలేదు అని అతను అంటుంటే సర్వర్ ఇంకా తప్పదన్నట్లు పక్కనుండి మరో కుర్చీ తెచ్చి అక్కడ వేశాడు. స్నేహితురాలికి ఉన్నపాటి మర్యాద తనకి లేకపోయింది. తను పనిచేసే బ్యాంకులోనే తనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాడొచ్చి పక్కన నిలబడి మాట్లాడుతుంటే లేచి నిలబడాలనే జ్ఞానమైనా తనకి లేకపోయింది అనే బిడియంతో ముడుచుకుపోతూ, కూర్చోండి సార్, వట్టి కాఫీయేగా, మరో కప్పు తీసుకోండి అంది ఉదయ. సరే, మీ ఆఫర్ని రిజర్వ్లో ఉంచుకుంటాను. రేపు లంచ్ అవర్లో మన క్యాంటీన్లో మీతో తీసుకుంటాను కాఫీ అన్నాడు గిరిధర్ నవ్వుతూ కుర్చీలో కూర్చుంటూ.
అతన్ని మరీ బలవంతం చేయడం బాగుండదని బిల్లు పే చేసేయాలని ₹2 కాగితం తీసి జ్యోతి ప్లేట్లో పెట్టింది. సర్వరు ఆ డబ్బు బిల్లు తీసుకుంటుంటే ఉదయ తన పర్సులోంచి రూపాయి కాగితం తీసి అందులో పెట్టి ఆ ₹2 జ్యోతి చేతికి ఇవ్వబోయింది. ఇదేం బాగుండలేదు. సర్వరు చేతిలోంచి డబ్బు తీసుకుని నాకు ఇచ్చేయడం ఏమిటి? ఏం ఆ మాత్రం బిల్లు నేను ఇవ్వకూడదా? అంది జ్యోతి మూతి ముడుచుకుని. చూడండి సార్, ఇదేమైనా న్యాయంగా ఉందా? నన్ను పార్టీ ఏమని అడిగింది. తీరా పిక్చర్కి వెళితే అక్కడ టికెట్ తనే తీసుకుంది. ఈ కాఫీ డబ్బులైనా నన్ను ఇవ్వనకపోతే ఎలా? అంది ఉదయ అతన్ని మధ్యవర్తిగా పెట్టుకుని ఫిర్యాదు చేస్తున్నట్టు. పోనీలేండి, ఆవిడ గారి పర్సులో డబ్బు ఏదో విధంగా సద్వినియోగం అయిపోవడమే మంచిది. లేకపోతే ఆ పర్సు ఏ దొంగైనా ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది అన్నాడు గిరిధర్ జ్యోతి వంక చూస్తూ. జ్యోతికి చటుక్కున ఏదో స్ఫురించినట్లయింది. ఆ అమ్మాయి ఏదో అనబోతుంటే, అబ్బే ఆ పప్పులేం మా జ్యోతి దగ్గర ఉడకో, ఏ దొంగకి దొరకదు అంది ఉదయ. అవునులేండి, వచ్చి ఆదుకునేవారు లేకపోతే ఆవిడ పర్సు వస్తువులు అన్నీ జాగ్రత్తగానే ఉంటాయి అన్నాడు గిరిధర్ జ్యోతి వంక అదోలా చూస్తూ. అంతదాకా అతని గొంతు ఎక్కడో విన్నట్లు, ఆ నడక తీరు ఎక్కడో చూసినట్లు అనిపించి ఆలోచిస్తూ కూర్చున్న జ్యోతి బుగ్గలు ఎర్రగా కందిపోయాయి సిగ్గుతో సంకోచంతో. ఇందాకటి నుండి మీరు అవునా కాదా అని చూస్తున్నాను. ఆ వాళ్ళ మీరు చేసిన సహాయానికి మరోసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అంది. ఏంటి సార్, మా జ్యోతి మీకు ఇదివరకే తెలుసా? మీరిద్దరూ అలా పొడుపు కథలు వేసుకున్నట్టు మాట్లాడుకుంటుంటే నాకు అర్థం కాదు, వివరంగా చెప్పండి అంది ఉదయ. అప్పుడే బేరర్ చిల్లర తీసుకొచ్చి ఎదురుగా పెట్టాడు. అదలా ఉన్నాయి, ఇంకో 3 కప్పుల కాఫీ తెచ్చిపెట్టు అని ఆర్డర్ చేసి తర్వాత కథ చెప్పండి అన్నట్లు జ్యోతి వంక గిరిధర్ వంక చూసింది. ఉదయ చిలిపితనానికి వాళ్ళిద్దరికి కూడా నవ్వొచ్చింది. చిన్నగా నవ్వుతూ జ్యోతి చెప్పడం మొదలుపెట్టింది. ఆ వాళ్ళ రుక్మిణి బర్త్డే పార్టీ నుండి వస్తుంటే అని మొదలుపెట్టి అంతా చెప్పింది. రెండోసారి సర్వర్ తెచ్చిన కాఫీ సిప్ చేస్తూ, అవును రుక్మిణి నువ్వు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యారా అంది ఉదయ కళ్ళు చిట్లించి జ్యోతిని చూస్తూ. చంపేశారు. మీ స్నేహితురాలికి అందరితోనూ పోట్లాడే గుణం కూడా ఉందేమిటి? భయం నటిస్తూ గుండెల మీద చేయి వేసుకుని అడిగాడు గిరిధర్. అబ్బబ్బే, మా జ్యోతిలో అలాంటి దుర్గుణం ఏమీ లేదు. అయితే అవతల మనిషి కజ్జానికి కాలు దూవితే మాత్రం ఊరుకోదు. మహా పొట్టుదలొచ్చేస్తుంది. చివరికి వాళ్లే బ్రతిమాలుకుని మళ్ళీ జ్యోతితో స్నేహం కలుపుకుంటారు. పోనీ ఆ రుక్మిణితో పోట్లాట ఎందుకొచ్చిందో చెప్తారా? మరో 3 కప్పుల కాఫీ తెప్పించుకున్నాం కనుక మరో అరగంట నిక్షేపంలా కూర్చోవచ్చు ఇక్కడ అన్నాడు గిరిధర్. పోయిన సంవత్సరం కాలేజీలో అమ్మాయిల వెయిటింగ్ రూమ్లో ఒక హీటెడ్ డిస్కషన్ జరిగింది. సబ్జెక్ట్ ఏంటంటే ఆధునిక నవల సాహిత్యం. మా జ్యోతి ఒక ప్రముఖ నవల రచయిత్ర అభిమానురాలు. ఆమె రచనలన్నీ విడవకుండా చదువుతుంది, మెచ్చుకుంటుంది. కానీ రుక్మిణికి ఆవిడిగారి రచనలంటే చిరాకు. జ్యోతి బాగుంది అన్నదాన్ని ఆమె కాదని విమర్శించడం మామూలే, కానీ ఆ వాళ్ళ పాకం మరీ ముదిరిపోయిందన్నమాట. ఇదిగో నువ్వంతగా పొగిడిన మీ అభిమాన రచయిత్రి నవల మీద ఎంత ఘాటు విమర్శ వచ్చిందో చూసావా అంటూ పత్రిక జ్యోతి ముందు పడేసింది రుక్మిణి. విమర్శలకేం, పైకి ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు, కానీ లోపల మాత్రం చాలామందికి మా అభిమాన రచయిత్రి రాసినట్లు రాయాలనుంటుంది. అలా ప్రయత్నం చేసి రచనలు చేసి పేరు తెచ్చుకోవడానికి బదులు అపహాస్యం పాలైన వారు ఎంతోమంది ఉన్నారు అంది జ్యోతి ఇంకా పట్టుదలగా. నీ కళ్ళకి ఆవిడ రచనలు అంత గొప్పగా ఉంటాయేమో, కానీ అందులో కాస్తైనా చవి సారం లేవు. నేను గట్టిగా ప్రయత్నించానంటే అంతకన్నా 1000 రెట్లు మించి రచనలు చేయగలను. ఇంకప్పుడు మీ అభిమాన రచయిత్రులు లాంటి వాళ్ళు చాలామంది ఈ ఫీల్డ్లోంచి తప్పుకోవాలి అంది రుక్మిణి. కాలేజీ మ్యాగజైన్లో ఆ పిల్ల 1-2 కథలు రాసిందిలేండి, అది అహంకారం. జ్యోతి ఊరుకోలేదు. మీరెందుకు రాయడం లేదు? వాళ్ళందరూ ఓడిపోతారేమోననే జాలిచేతనా? మరేం భయం లేదు, ఒకసారి ప్రయత్నం చేసి చూడు అంది కవ్విస్తున్నట్లు. రుక్మిణి సమాధానం చెప్పకుండా ఊరుకుంది. కానీ జ్యోతి ఊరుకోలేదు. ఏ కళైనా సరే, చిత్రలేఖనమే కానీ, నృత్యమే కానీ, రచన కానీ, విమర్శించడం చాలా సులభం, కానీ సృష్టించడం మాత్రం బహు కష్టం. అది వరకు వచ్చిన ప్రతి సినిమాని విమర్శిస్తూ ఘోరంగా ఏకేకి వదిలిపెట్టేవాడట ఒక పత్రికాధిపతి. కానీ అందర్నీ విమర్శించిన అతను ఒక చిత్రం అతని దృష్టిలో ఉత్తమ కళాఖండం తీసేసరికి అది సరిగ్గా 3 పోట్లాడిందట. అలాగే ఉంటుంది కొందరి ఆత్మవిశ్వాసం. బాలమురళీకృష్ణ అంతటివాడు పాడుతుంటే ఆ స్వరం నేను పలకలేనా అనుకుని ప్రయత్నించి గాడిదరిచినట్లు పలికి చివరికి గొంతు నొప్పి పుట్టి ఊరుకుంది మా వాణి అంది పెంకిగా. రుక్మిణి రుసరుసలాడుతూ లేచిపోయింది. స్పోర్టివ్గా ఒక డిస్కషన్ మొదలుపెట్టినప్పుడు స్పోర్టివ్గానే తీసుకోవాలి, అంతేకాని అది వారి మధ్య విరోధం తేకూడదు.
అందుకే జ్యోతి వెళ్ళి రుక్మిణిని పలకరించబోయింది. కానీ రుక్మిణి మూతి 3 వంకరలు తిప్పి తల విదిలించుకుంటూ అవతలకు వెళ్ళిపోయింది. అంతే. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. తర్వాత నెలల్లోనే పబ్లిక్ పరీక్షలయ్యి కాలేజీకి సెలవులు ఇచ్చేశారు. నా చదువు అయిపోయింది. మరి తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారో నాకు తెలీదు అంటూ ముగించింది ఉదయ. తర్వాత కథ మీరు చెప్తారా అన్నాడు గిరిధర్ జ్యోతి వంక తిరిగి. ఏముంది, తప్పు తందే అని తెలుసుకుంది కాబోలు. తర్వాత సెలవులైపోయి కాలేజీ తెరిచిన దగ్గర నుండి నన్ను చూసి అదోలా చిరునవ్వు నవ్వినట్లు, ఒక క్షణం నిలబడి మాట్లాడడానికి ప్రయత్నించినట్లు చేయడం మొదలుపెట్టింది. నేను ముభావంగా ఉండిపోయాను. చివరికి ఒకనాడొచ్చి తనదే తప్పని ఒప్పుకొని ఎప్పట్లా స్నేహంగా ఉందామని ప్రాధేయపడ్డమే కాకుండా ఆ వాళ్ళ నేను పిలవకపోయినా మా ఇంటికొచ్చి అరగంట కూర్చుని అందరితోనూ కబుర్లు చెప్పి వెళ్ళింది. అయినా నాకేంటో మళ్ళీ వాళ్ళింటికి వెళ్లాలనిపించక ఊరుకున్నాను. తర్వాత 10-15 రోజులకు కాబోలు మళ్ళీ వచ్చి తన బర్త్డే పార్టీకి రమ్మనమని మరీ చెప్పి వెళ్ళింది. ఇంకా బాగుండదని వెళ్ళాను అని ముగించింది జ్యోతి. ఏదో చెప్పబోయిన వాడిలా ఒకసారి ఆ అమ్మాయి వంక చూసి మళ్ళీ అంతలోనే ఏదో తోచి ఊరుకున్నాడు గిరిధర్. బాగుంది. కానీ జ్యోతి, ఒక్క విషయం గుర్తుంచుకో. ఇలా ప్రత్యక్షంగా పోట్లాడేవారు, విరోధం తెచ్చుకునేవారు అంత ప్రమాదకరమైన మనుషులు కారు. వాళ్ళు ఎప్పటికీ అలా విరోధం సాధించినా లేక మళ్ళీ స్నేహం కలుపుకున్నా మనకెలాంటి కీడు మాత్రం చేయలేరు. అయినా మనం కూడా అలా పోట్లాడే రకాలతో కాస్త జాగ్రత్తగా ఉంటాం. ఇంకో రకం భయంకరమైన మనుషుల గురించి చెప్తాను అంటూ మొదలుపెట్టింది ఉదయ. మేము పేదవారం. మీలా విలాసమైన మేడలు కానీ అదమో ఒక చిన్న పెంకుటిల్లైనా కానీ మా స్వంతం అని చెప్పుకోవడానికి లేని వాళ్ళం. మేముంటోంది అద్దిల్లు. అదొక డాబా. ఇల్లు గలవాళ్ళు ఇంకెక్కడో ఉంటారు. ఈ డాబాని 3 వాటాలు చేసి అద్దెకిచ్చారు. మధ్య భాగంలో మేముంటాం. కుడివైపు శ్యామలమ్మగారి కుటుంబం, ఎడంవైపు సుగుణమ్మగారి కుటుంబం ఉంటోంది. శ్యామలమ్మగారు నెమ్మదైన మనిషి. మాలాగే ఒకరి జోలికి పోదు. మొగుడు ఆఫీసుకు వెళ్ళిపోగానే పిల్లలు కూడా స్కూలుకు పంపించి ఏదో కుట్టుకుంటూనో చదువుకుంటూనో తన కాలక్షేపం తాను చేసుకుంటుంది. ఎప్పుడైనా బయట కనిపించినప్పుడు మాత్రం మర్యాదగా పలకరించి 4 మాటలు మాట్లాడుతుంది. ఇంకా సుగుణమ్మగారు, ఆవిడ పేరైతే బాగుంది కానీ ఆవిడకి ఉన్నన్ని దుర్గుణాలు ఇంకెవరికీ ఉండవేమో అనిపిస్తుంటుంది. మొగుడికేదో సామాన్యమైన ఉద్యోగం ఉంది. మధ్యతరగతి కుటుంబం అనుకోండి. ఆవిడ తనకన్నా ఎక్కువ వారిని చూస్తే అసూయ, తక్కువ వారిని చూస్తే అసహ్యం, సరిసామాలను చూస్తే నిర్లక్ష్యం. ఇంకా ఆవిడ ఎలాంటి వారితో స్నేహం చేస్తుందంటే నీ అంతటి వాళ్ళు లేరని తనని పొగుడుతూ ఆవిడ చుట్టూ కూర్చుని భజన చేసేవాళ్లతోనే. ప్రపంచంలో అలాంటి వారు ఉంటారుగా పాపం. వాళ్ళు ఈవిడ మొగుడు ఆఫీసుకు వెళ్లడం తర్వాయి వచ్చి కూర్చుని ఆవిడ ఉభేస్తుంటారు. అలాంటి వారికి ఆవిడ వెనక ముందు చూడకుండా టిఫిన్లు, బహుమతులు అన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. మేము శ్యామలమ్మగారు అలా ఆవిడ చుట్టూ చేరి భజన చేయం కదూ. అందుకని ఆవిడికి మమ్మల్ని చూస్తే ఒళ్ళు మంట. ఏదో వంకన పోట్లాట పెట్టుకుని చివరికి మాతో మాట్లాడడం మానేసింది. రక్షించింది అన్నాడు గిరిధర్ ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. మీకు బోరు కొడుతుందేమో, పదండి వెళదాం అంది ఉదయ. తనకన్నా పెద్ద ఆఫీసర్ ముందు అలా వాగుతున్నందుకు సిగ్గుపడుతూ. అందులోనూ అతనితో పరిచయం అయ్యి 1 వారమే అయింది. నోనో, అదేం లేదు. కానీ మీరు కూడా ప్రత్యక్షంగా పోట్లాడేవారిని గురించే చెప్తున్నారేమిటా అని చూస్తున్నా అన్నాడు చిన్నగా నవ్వుతూ. అదే చెప్తాను వినండి. నాకు సుధా అని ఒక స్నేహితురాలుంది. నాకంటే 4-5 సంవత్సరాలు చిన్నదనుకోండి. దాదాపు 10-15 సంవత్సరాల నుండి మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మంచి స్నేహం ఉంది. మాకన్నా భాగ్యవంతులైన అది వాళ్ళ అమ్మా, నాన్న, అక్కయ్య అందరూ కూడా మాతో కలివిడిగా ఉంటుంటారు. అప్పుడప్పుడు సుధ మా ఇంటికి వచ్చినప్పుడే సుధకి సుగుణమ్మగారితో పరిచయం అయింది. చివరికది ఆవిడ భక్తురాలైపోయింది. మొన్న 15 రోజుల కిందట ఒక సాయంకాలం అది సుగుణమ్మగారింటికి వచ్చింది. అది రావడం నేను చూడలేదు, కానీ వాళ్ల మాటలు విని తెలుసుకున్నాను. ముందే చెప్పానుగా, ఒక ఇంటిని 3 వాటాలు చేసి మాకు అద్దెకిచ్చారని. అందుచేత సామాన్యంగా ఒకరింట్లో మాటలు ఒకరికి వినబడుతూనే ఉంటాయి. అంటే కావాలని రహస్యంగా మెల్లగా చెప్పుకుంటేనో లేకపోతే యువతల వారు చెవులు మూసుకుని కూర్చుంటేనే తప్ప. అంతకుముందే సుగుణమ్మగారు మాతో మాటలు మానేసిందిగా మా మీద ఏదో చెప్పడం మొదలుపెట్టింది. సుధ ఏమంటుందోనని నేను చాలా ఆసక్తిగా విన్నాను. ఇంకా అది చెప్పింది మరి విని తీరవలసిందే. మా ఇంట్లో అందరం కజ్జాకోర్లమేనట. మాకందరికీ స్కూళ్లల్లోనూ కాలేజీల్లోనూ స్కాలర్షిప్లు దొరుకుతున్నాయని మాకంతా గీరట. ఎవరికైనా ఏ సందర్భంలోనైనా 5-10 రూపాయలకి మించిన బహుమతులు ఇవ్వడానికి మాకు చేతులు రావట. దీనికి అది చెప్పిన ఉదాహరణలు కూడా చెప్తాను వినండి. మొన్న వాళ్ళింట్లో ఏదో పేరెంట్ అయింది.
ఇంట్లో ఉన్న జాకెట్ గుడ్డ ఏదో ఇమ్మంది అమ్మ. అది దానికి నచ్చలేదట. అంతకుముందు మేమిచ్చినవన్నీ కూడా అలాంటి చౌక రకమేనట. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎంత చొచ్చురకం కట్ పీస్ అయినా 5-6 రూపాయలకి తక్కువ రాదు. పిచ్చుక సమరతాడిందని, పిల్లి ఈనిందని 4 రోజులకో పేరంటానికి పిలుస్తుంటే మాలాంటి వారం అంతకన్నా పెద్ద బహుమతులు ఏమివ్వగలం చెప్పండి. ఎవరు మాత్రం ఎందుకు ఇవ్వాలి అన్నాడు గిరిధర్. ఇచ్చిన వాళ్ల అభిమానం, సంతోషం ముఖ్యం కానీ దాని విలువ ముఖ్యమా? మీరు చెప్తున్న మాటలు వింటుంటే వాళ్ళు కేవలం ప్రజెంట్స్ కోసమే పేరంటాలు చేస్తున్నట్లుంది. అదేదో ప్రాఫిటబుల్ బిజినెస్ అయ్యేటట్లయితే మనం అందరం మొదలు పెట్టచ్చు అన్నాడు తమాషాగా నవ్వుతూ. మీకు నవ్వొస్తోంది కానీ ఆ సమయంలో మాకెంత బాధ కలిగిందో మీకు అర్థం కాదు. ఈ 10-15 సంవత్సరాల్లో అలాంటి బహుమతులు మేము వాళ్ళకి ఎన్నిచ్చామో లెక్కలేదు. ఇంతవరకు మేము అలాంటి అర్థం పరదం లేని వేడుకలు ఒక్కటి చేయలేదు. వాళ్ళ దగ్గర నుండి ఒక్క బహుమతి పుచ్చుకోలేదు. పోనీలే, అన్నీ కలిపి నీ పెళ్లికిస్తుంది అంది జ్యోతి ఓరగా చూస్తూ. సరేలే, ఇది విను. అలా చాలాసేపు మా గురించి చెప్పుకున్నారు. మాకు ఎన్ని కష్టాలొచ్చినా పొగరు తగలేదట. చివరికి మా పొగరు అణచడానికి వాళ్ళకి తోచిన ఉపాయం వాళ్ళు భగవంతుడికి చేసిన ప్రార్థన ఏంటో చెప్పనా? ఏంటది అన్నట్లు జ్యోతి, గిరిధర్ కుతూహలంగా చూశారు. మేం పేదవాళ్లం, మగదిక్కులేని వారం కనుక నాకు ఈ జన్మలో పెళ్లి కాదట. ఒకవేళైనా ఏ రెండో పెళ్లివాడో, అందం చందం లేనివాడో, డబ్బు లేనివాడో దొరుకుతాడట అని చెప్తుంటేనే ఉదయకాంతం ఆర్ద్రమైపోయింది. చా, అదేమిటి, వాళ్ళనంత మాత్రాన అలా జరుగుతుందనుకుంటున్నావా అంది జ్యోతి ఓదార్పుగా. జరగొచ్చు, జరగకపోవచ్చు. దైవ నిర్ణయాన్ని మనం ఎవరం కాదనలేం. కానీ వాళ్ళకి మాపై ఎంత ద్వేషం ఉందో తలుచుకుంటుంటే ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంటుంది. ఇందులో సుగుణమ్మగారి తప్పు అంతగా లేదు. మేమంటే ఆవిడకిష్టం లేదు. మాకు కీడు జరగాలని ఆవిడ అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. 15 సంవత్సరాల నుండి మాతో స్నేహం చేస్తున్న మనిషి, నాకన్నా ప్రాణ స్నేహితురాలు లేదు అన్నట్లు నాతో కబుర్లు చెప్పే మనిషికి మా మీదెంత ద్వేషమా? నమ్మించి వెనక నుండి వెన్నుపోటు పొడిచినట్లే విలవలాడిపోయాం మేమంతా. మేమసలు స్నేహపాత్రులం కాదట. మాలాంటి వారితో స్నేహం చేయడమే తనకి అసహ్యం అంట. అసలే కోతి, దానికి సుగుణమ్మగారు పోసిన కళ్ళుతో ఒళ్ళు తేలిని గంతులు వేసిందనుకోండి. సరే, అక్కడ 1 గంట కాలక్షేపం చేసి ఆవిడిచ్చిన కాఫీ పలహారాలు ఆరగించి బయటకొచ్చింది. మేమంటే అంత ఇష్టం లేని మనిషి మా ఇంటికి రాదనుకున్నాం. కానీ మా అమ్మని చూస్తూనే పిన్నిగారు అంటూ పలకరించి లోపలికొచ్చి మా అందరితో ఎంతో అభిమానంగా మాట్లాడి వెళ్ళింది. గొప్ప డిప్లొమాట్ అన్నమాట అన్నాడు గిరిధర్. ఏమో మరి, అలాంటి డిప్లొమానే నాకు చేత కాదు. స్నేహం చేసినా, ముభావంగా ఉన్నా, ఒకవేళ పోట్లాడినా అదే భావంతో మెలుగుతాను. కానీ ఒకటి నటిస్తూ మరొకటి చేయడం, దొంగచాటుగా వెన్నుపోటు పొడవడం నాకు చేత కాదు. అబ్బే, అలాంటిది చేత కాలేదని బాధపడకండి. ఆ విద్య అంతా మీ సుధా, సుగుణమ్మ లాంటి వారికే వదిలేయండి. పెద్ద పెద్ద ఆదర్శాలు సాధించలేకపోయినా కనీసం ఇలాంటి విషయాల్లోనైనా నిజాయితీగా, నిష్కల్మషంగా ఉండగలుగుతున్నందుకు మనల్ని మనమే అభినందించుకుందాం అంటూ లేచాడు గిరిధర్. ఈసారి బిల్లు అతను చెల్లిస్తుంటే అమ్మాయిలిద్దరూ మాటల్లోనే పోటీపడి అడ్డుకోబోయారు. కానీ అతను నవ్వేసి డబ్బు చెల్లించేశాడు. అందరూ యువతలకొచ్చాక ఉదయ, జ్యోతి చెరో రిక్షా మాట్లాడుకుని ఎక్కి కూర్చున్నాక చిరునవ్వుతో వారికి వీడుకోలు చెప్పి తన స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు గిరిధర్. అతను కనుమరుగైపోయాక జ్యోతి తనలో తను అనుకున్న మొదటి మాట, ఆ వాళ్ళ అంత సహాయం చేసి మాట్లాడి ఇంటిదాకా సహాయం వచ్చిన మనిషిని వెంటనే గుర్తించలేకపోయినేమిటి అని. ఏదో తప్పు పని జరిగిపోయినట్లు, తను వట్టి కృతజ్ఞురాలైనట్లు బాధపడిపోయింది. అతను నన్ను గురించి ఏమనుకునుంటాడో అని సిగ్గుపడిపోయింది. ఏదైనా అనుకునే విషయమైతే అంతసేపు మా పక్కన కూర్చుని సరదాగా అన్ని కబుర్లు చెప్తాడా అని తనకి తానే నచ్చజెప్పుకుంది. ఆ వాళ్ళ చీకటి పడిపోయింది. ఎందుచేతనో కానీ వీధి దీపాలు కూడా వెలగలేదు. పైగా దొంగాడి చేతిలో చిక్కుపడిపోయిన బెదురు నన్ను మతిలేందని చేసింది. ఈ విషయాలన్నీ అతనికి మాత్రం తెలియవా అని సమాధానపరుచుకోబోయింది. పోనీ అతను నన్ను గురించి మంచిగా అనుకుంటే నాకేం, మరోలనుకుంటే నాకేం అని నిర్లక్ష్యంగా తల విదిలించుకోబోయింది. కానీ మరుక్షణంలోనే తన ఊహ తనకే తృప్తినివ్వడం లేదని గ్రహించుకుంది. అంత ఉపకారం చేసిన మనిషిని తను మరిచిపోవడం తప్పేనని, అతను తనని గురించి చెడ్డగా అనుకోవడం తాను భరించలేనని, తన మీద అతనికొక మంచి అభిప్రాయం ఏర్పడాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అనుకుంది. రిక్షా చక్రాలు తిరుగుతున్నట్లే జ్యోతి తలలో ఆలోచనలు తిరిగిపోతున్నాయి. చివరికి అతనికి తన మీద దురభిప్రాయం లేదనే తీర్మానానికొచ్చి హాయిగా ఊపిరి పీల్చుకుంది.
ఆఫీసర్ హోదాలో ఉంటూ కూడా ఒక టెంపరీ క్లర్కుతోనూ ఆమె స్నేహితురాలతోనూ అంతసేపు సరదాగా మాట్లాడాడంటే ఎంతో మంచివాడు, నిగర్వి అనుకుంది. అతను అన్న మాటలే పదే పదే గుర్తుకు రాసాగాయి. కనీసం స్నేహం చేసేటప్పుడైనా అవతల వ్యక్తి పట్ల నిష్కల్మషంగా నిజాయితీగా ఉండగలుగుతున్నందుకు మనల్ని మనమే అభినందించుకుందాం అన్నాడతను. ఎంత మంచి మనిషి అనుకుంది.